దురంధర్ 2 ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి రెడీగా ఉంది. ఏ గల్లీలో చూసినా, ఏ ఇంట్లో చూసినా, ఏ షాప్లో చూసినా, ఏ హోటల్లో చూసినా, ఎవరైనా ఎక్కడైనా ఒకటే మాట, దురంధర్ దురంధర్ దురంధర్. చాలా మంది నోటీస్ చేయలేదు. అదేంటంటే అమితాబ్ బచ్చన్ నుంచి షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ ఎవ్వరు ఈ మూవీ గురించి ఒక ట్వీట్ వేయడం కానీ, ఈ సినిమాని పొగడడం కానీ జరగలేదు. ఎందుకు? వీళ్ళందరికీ భయమా, లేకపోతే కాంట్రవర్సీలో ఇరుక్కోవడం వీళ్ళకి ఇష్టం లేదా, సేఫ్ గేమ్ ఆడుతున్నారా? ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాలో ద కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు రణ్వీర్ సింగ్. అయినా కూడా వాళ్ళ వైఫ్ అయిన దీపికా పడుకొని ఒక ట్వీట్ వేయడం కానీ, రణ్వీర్ని పొగడడం కానీ ఏమీ జరగలేదు. చాలా మంది ఈ మూవీని ప్రొపగాండా అంటున్నారు, కొంతమంది మాత్రం ఈ సినిమా నిజం అంటున్నారు. మొన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. పాకిస్తాన్లో రోడ్ మీద ఉన్న బెగ్గర్స్ని ప్రతి ఒక్కరిని సర్చ్ చేస్తున్నట్ట. ఎవడు పాకిస్తానియో, ఎవడు స్పైయో, ఎవడు ఇండియనో అర్థం కావట్లేదంట. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు సినిమా ఏ రేంజ్ లో జనాల్లోకి వెళ్ళిపోయిందో. మొత్తం దురంధర్ ఫీవర్ అయితే నడుస్తుంది. ఇంతకీ ఈ మూవీ ప్రొపగాండానా లేకపోతే నిజమా? ఈ సినిమా రియాలిటీకి దగ్గరగా ఉందా? సినిమా వల్ల ఏ పొలిటికల్ పార్టీకైనా బెనిఫిట్ అవుతుందా, లేకపోతే ఇది జస్ట్ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియో సమాధానం చెప్పబోతుంది. సో ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే భయ్యా, వెల్కమ్ టు ద వంశీ టాక్స్. ఈ రోజు మనం జస్ట్ దురంధర్ 2 రివ్యూ ఇవ్వడమే కాదు, దురంధర్ 2 వెనుక ఉన్న నిజాలు, కాంట్రవర్సీస్, రియల్ లైఫ్ కనెక్షన్స్ ఇవన్నీ ఈ వీడియోలో బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ సినిమా హైప్ గురించి మాట్లాడాలి. ఎటు చూసినా బ్లాక్ బస్టర్ టాక్. సెలబ్రిటీస్ నుంచి కామన్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కడు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాడు. అక్కడేమో హౌస్ఫుల్స్ పడుతున్నాయి, రికార్డ్ కలెక్షన్స్ మోత మోగిపోతున్నాయి. 850 to 860 crores సాధించి చావా, పీకే మూవీస్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ని ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ చేసింది. రజనీకాంత్, రాజమౌళి, ఆర్జీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా ప్రతి ఒక్కరు, ఎస్పెషల్లీ సౌత్ నుంచి ఈ మూవీకి వస్తున్న అప్రిసియేషన్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. ఓల్ ఇండియా, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రతి థియేటర్ హౌస్ఫుల్స్ అవుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు సినిమా ఏ రేంజ్లో జనాల్లోకి వెళ్ళిపోయిందో. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినా దురంధర్ 2 మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఇది సినిమా కాదు, అబ్సల్యూట్ సినిమా. ఈ మూవీ ఒక మాస్టర్ పీస్, ఒక ఎక్స్పీరియన్స్. 4 గంటల సినిమా. ఇంకొక హాఫ్ అన్ అవర్ మిమ్మల్ని కూర్చోబెట్టినా అలా సీట్లో కూర్చొని హ్యాపీగా చూస్తారు. అలాంటి మూవీ తీసిచ్చాడు ఆదిత్యధర్ అండ్ అలాంటి పర్ఫార్మెన్స్ చేశాడు రణ్వీర్ సింగ్. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం, అదే బాలీవుడ్ సైలెన్స్. ఇండస్ట్రీ నుంచి ఈ మూవీకి సపోర్ట్ ఉందా? ఎస్ ఉంది. కానీ ఫుల్ సపోర్ట్ ఉందా? నో, లేదు. బాలీవుడ్లో బడా బడా పేర్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ఇలాంటి వాళ్ళు ఎవ్వరు ఈ మూవీ గురించి నోరు మెదపలేదు. రణ్వీర్ సింగ్ భార్య అయిన దీపికా పడుకొని ఇప్పటి వరకు ఒక ట్వీట్ వేయకపోవడం అందరికీ ఇది ఒక సర్ప్రైజింగ్ న్యూస్ కాదు, ఒక షాకింగ్ న్యూస్. చిన్న యాక్టర్స్ మాట్లాడటం ఒకటి అండ్ సౌత్ యాక్టర్స్ మాట్లాడటం ఒకటి, కానీ ఇండస్ట్రీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పెద్ద పెద్ద యాక్టర్స్ సైలెంట్గా ఉండడం మామూలు విషయం కాదు, చాలా పెద్ద పాయింట్. వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అన్నదానికి కొన్ని రీజన్స్ మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ థింగ్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ కూడా బ్లాక్ బస్టర్ అయిన మూవీస్ కి చాలా వాటి వరకు రియాక్ట్ అవ్వలేదు. సో వాళ్ళ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే వాళ్ళు చాలా మూవీస్ కి ఇంతకు ముందు కూడా రియాక్ట్ అవ్వలేదు, సో మీరు ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడకండి, ఒక పాయింట్ వాళ్ళు అంటున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైనా కాంట్రవర్షియల్ టాపిక్స్ ఉన్నా, ఏదైనా పొలిటికల్లీ అఫిలియేటెడ్ టాపిక్స్ ఉన్నా, పొలిటికల్గా వేరే వాళ్ళకి ఫేవర్ చేస్తూ ఒకరికి ఫేవర్ చేయకపోతే వీళ్ళు రియాక్ట్ అవుతే మళ్ళీ ఆ పార్టీస్ నుంచి వీళ్ళకి ఏమన్నా అపోజిషన్ వస్తుందేమో, ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ వీళ్ళని డిసోన్ చేసుకుంటారేమో అన్న భయంతో వీళ్ళు రియాక్ట్ అవ్వలేదు. థర్డ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి అంతకుముందు అండర్ వరల్డ్లో కనెక్షన్స్ ఉన్నాయి, దావుద్ ఇబ్రహీం వీళ్ళకి ఫేవర్ చేశాడని చాలా న్యూస్లో అప్పట్లో సర్క్యులేట్ అయ్యాయి. ఈ మూవీలో దావుద్ ఇబ్రహీంని బ్యాడ్ లైట్లో చూపించారు కాబట్టి, రియల్గా చూపించారు కాబట్టి, మళ్ళీ ఒకవేళ ఈ మూవీ గురించి వీళ్ళు ఎక్కడైనా పాజిటివ్ ట్వీట్ వేస్తే మళ్ళీ ఆ మనుషులు, ఆ అండర్ వరల్డ్ వాళ్ళందరూ వీళ్ళకి అగెయిన్స్ట్గా అవుతారేమో అని భయంతో కూడా వేయలేదు. ఫోర్త్ థింగ్, పాకిస్తాన్లో సల్మాన్ ఖాన్కి, ఆమిర్ ఖాన్కి, షారుఖ్ ఖాన్కి వీళ్ళకి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంది. సో వీళ్ళు గనక ఆ మూవీ గురించి ట్వీట్ వేస్తే పాకిస్తాన్లో ఉన్న ఫ్యాన్ బేస్, అక్కడున్న ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారేమో అన్న భయంతో వేయలేదేమో అని ఒక రీజన్ కూడా చాలామంది నెటిజన్స్ చెప్తున్నారు. అవరల్ రీజన్స్తో వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు అని చాలామంది నెటిజన్స్ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు థీరీస్ అని డ్రా చేస్తున్నారు. దీపికా పడుకోన్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే దీపికా పడుకోన్ షారుఖ్ ఖాన్ అండ్ వీళ్ళ సెట్ ఆఫ్ పార్టీస్ అండ్ వీళ్ళ సెట్ ఆఫ్ గ్రూప్కి తను అఫిలియేటెడ్. ఒకవేళ తిను కనుక రియాక్ట్ అవుతే
ఆ గ్రూప్స్కి, ఆ కమ్యూనిటీకి వాళ్ళకి దూరం అయిపోతుందేమో, వాళ్ళు ఎగినప్పుడు నేను ట్వీట్ వేస్తే మళ్ళీ వాళ్ళ ముందు నేను బ్యాడ్ అవుతానేమో అన్న భయంతో దీపికా పడుకొని రియాక్ట్ అవ్వలేదేమో అని చాలామంది అంటున్నారు. ఈ సినిమాలో టాపిక్స్ మామూలు టాపిక్స్ కాదు. పాకిస్తాన్, టెర్రరిజం, పాలిటిక్స్ ఇలాంటి టాపిక్స్ మీద మాట్లాడడం అంటే ఒక రిస్క్. ఇలాంటి టాపిక్స్ మీద ఏది చేసినా అదొక కాంట్రవర్సీ, ఒక సెన్సేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళు ఆ కాంట్రవర్సీస్కి దూరంగా, ఆ రిస్క్కి దూరంగా అంటే 2 రోజులు జనాలు మమ్మల్ని వేసుకుంటారు, తర్వాత మర్చిపోతారు, మా పని మేము చేసుకుంటూ పోతామనే ధ్యాసలో వీళ్ళు ఉన్నారా అని కూడా ఇంకొక వాదన వినిపిస్తుంది. 4-5 డేస్గా చాలా పెద్ద వైరల్ టాపిక్ నడుస్తుంది ఏంటంటే ఈ మూవీ ఒక ప్రొపగాండా సినిమా, కొంతమందికి ఫేవర్ చేయాలని ఈ మూవీ తీశారు అని ఒక పెద్ద డిస్కషన్ నడుస్తుంది. ఇంతకీ ఇది ప్రొపగాండా సినిమానా కాదా? సినిమాలో మనం చూస్తే ఇండియాని చాలా పవర్ఫుల్గా చూపించారు, పాకిస్తాన్ని వన్ సైడెడ్గా నెగిటివ్గా చూపించారు. సో పాకిస్తానీస్ చాలా మంది ఏమంటున్నారంటే మమ్మల్ని ఇండియా కావాలని బ్యాడ్ లైట్లో చూపిస్తోంది, మేమే టెర్రరిజంని ప్రోత్సహిస్తున్నాము, గవర్నమెంటే ఇవన్నీ వెనక నుండి చేపిస్తోంది, గవర్నమెంటే ఇండైరెక్ట్గా టెర్రరిస్ట్కి ఫండింగ్ ఇస్తోంది అని చూపించినట్టు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఇది ప్రొపగాండా బేస్డ్ మూవీ అని పాకిస్తానీస్ క్లెయిమ్ చేస్తున్నారు. మోడీ గవర్నమెంట్ రాకముందు అజిత్ డోవల్ అండ్ టీమ్ రా ఏజెంట్స్ అందరూ కలిసి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇగ్నోర్ చేసి ఎన్నో అటాక్స్ ఇండియాలో జరగడానికి రీజన్ అయ్యారు అన్నట్టు చూపించారు. మోడీ గవర్నమెంట్ రావడం వల్లనే అక్కడ టెర్రరిజంకి పెద్ద బొక్కబడిందని, అక్కడున్న ఫేక్ కరెన్సీని మన ఇండియాలోకి ఇన్ఫిల్ట్రేట్ చేసి దొంగ నోట్లు సర్క్యులేట్ చేయాలని వాళ్ళు ట్రై చేస్తే మోడీ గవర్నమెంట్ అది పసిగట్టి ఆపేసింది అన్నట్టు మొత్తం ఈ గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఉండేటట్టు ఈ మూవీ తీశారు. కానీ అసలు సిసలైన నిజాలన్నీ దాపెట్టారు. అంతకుముందు గవర్నమెంటే ఎన్నో పనిచేసింది, అవన్నీ కప్పేసి ఈ గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఉండేటట్టు ఈ మూవీ తీశారని ప్రొపగాండా అని ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, ఒక సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీ, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ మూవీకి అగెయిన్స్ట్గా మాట్లాడుతున్నారు. నా వరకు అయితే ఈ మూవీని ప్రొపగాండా అనే వాళ్ళకి బుర్ర లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడు చూడాల్సిన మూవీ, ప్రతి ట్రూ ఇండియన్కి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చే మూవీ అండ్ ప్రతి ఇండియన్కి గూస్ బంప్స్ తెప్పించే మూవీ. ఈ సినిమాలో అన్ని నిజాలని నేను చెప్పను, బట్ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఒక ఫిక్షనల్ సినిమాటిక్ యూనివర్స్ని ఆదిత్య అదర్ క్రియేట్ చేశాడు. ఈ మూవీలో ఇన్సిడెంట్స్ చాలా వరకు రియల్గా జరిగాయి. ప్రాపర్గా స్ట్రక్చర్ చేసుకొని ఇయర్స్ని స్క్రీన్ ప్లేని కొద్దిగా అటు ఇటు చేసి మొత్తం రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని ఒక ఫిక్షనల్ స్టోరీగా కొన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్ని యాడ్ చేస్తూ కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని ఇంకల్కేట్ చేస్తూ మూవీని ఇంత ప్రాపర్ డీటెయిలింగ్తో ఆదిత్య అదర్ ఈ మూవీ తీసాడంటే నిజంగా సెల్యూట్ కొట్టాలి. ఆ 26/11 అటాక్స్ జరిగినప్పుడు ఈ పాకిస్తానీస్ చేసిన దారుణాలు ఇవన్నీ చూసి వాళ్ళని చంపుతుంటే వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటే నా సామి రంగా దిరా ఇండియా అంటే ఎవరికైనా గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే సినిమాలో. అసలు ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్ ముందు ఏ ట్విస్ట్ పనికిరాదు, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఒక 2 నిమిషాలు ఎవడైనా షాక్ అవ్వాల్సిందే. అసలు పోకిరి రేంజ్ ట్విస్ట్ అనడం మానేసి దురంధర్ 2 రేంజ్ ట్విస్ట్ అని ఎవడైనా అనాల్సిందే. మొన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే పాకిస్తాన్లో రోడ్డు మీద ఉన్న బెగ్గర్స్ని ప్రతి ఒక్కరిని సెర్చ్ చేస్తున్నట్ట. ఎవడు పాకిస్తానియో, ఎవడు స్పైయో, ఎవడు ఇండియనో అర్థం కావట్లేదంట. కానీ దాని కింద కామెంట్స్ భలే ఉన్నాయి భయ్య. చాలా మంది ఏమంటున్నారంటే అరే మీలాగా మేము దొరికిపోవడానికి ఎర్రపప్పులు అనుకుంటున్నారా, వీఆర్ ఇండియన్స్ రా, మేము అంత ఈజీగా దొరికిపోము, మిమ్మల్ని గుసాయించి కొడతాం కొడకల్లారా అంటున్నారు. మొత్తం దురంధర్ ఫీవర్ అయితే నడుస్తుంది. కొంతమందికి మాత్రం ఈ పోర్ట్రేయల్ వన్ సైడెడ్గా, కొంతమందికి ఫేవర్ చేసినట్టుగా ఉండడం వల్ల వాళ్ళకి ఈ మూవీ ప్రొపగాండా మూవీ అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే స్క్రీన్ మీద ఒక సినిమా ఆడుతుంది, స్క్రీన్ బయట ఇంకో సినిమా ఆడుతుంది, డిబేట్ వేరే లెవెల్లో బయట జరుగుతోంది. ఇది ప్రొపగాండానా లేకపోతే రియల్ స్టోరీయా అని. సినిమా ఏ రేంజ్లో సూపర్ డూపర్గా ఆడుతుందో, బ్లాక్ బస్టర్ అయిందో, బయట కూడా డిబేట్ అదే రేంజ్లో నడుస్తుంది. ఇంతకీ మీరు ఈ మూవీ చూస్తుంటే ఈ మూవీ నిజంగా ప్రొపగాండా బేస్డ్ మూవీ లాగా మీకు అనిపించిందా భయ్య? ఇదే టాపిక్ మీద డైరెక్టర్ ఆదిత్య అదర్ని ఈ మూవీ ప్రొపగాండా బేస్డ్ మూవీ అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి అంటే ఆదిత్య అదర్ ఒకటే మాట అన్నారు, ఈ మూవీ నేను తీయడం వల్ల మోడీ గారికి ఒరిగేదేమీ లేదు, మేమేదో చిన్న సినిమా తీసాము, ఆయన నెక్స్ట్ టైం కూడా గెలుస్తారు, ఆ నెక్స్ట్ టైం కూడా గెలుస్తారు, ఆ సినిమా ద్వారా ఆయనకి ఒరిగేదేమీ లేదు, వచ్చేదేమీ లేదు, ఇది ప్రొపగాండా బేస్డ్ మూవీ కాదు, ఒకవేళ అలా అనుకుంటే ఏం పర్లేదు అన్నారు. ఇంకొంతమంది ఏమన్నారంటే ఈ మూవీని పాకిస్తాన్లో బ్యాన్ చేశారు కదా అంటే, పాకిస్తాన్ వాళ్ళు బ్యాన్ చేస్తే నాకేం ఫరక్ పడదు, వాళ్ళు చూసినా చూడకపోయినా ఐ డోంట్ కేర్, ఈ మూవీ మన కోసం, మన ఇండియన్స్ కోసం తీశాను అని చెప్పాడు. ఈ సినిమాలో చాలామంది ఒక పాయింట్ మేజర్గా మిస్ అయ్యారు. బాలీవుడ్లో ఎప్పటి నుంచో అండర్ వరల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని టాక్ నడుస్తుంది. చాలామంది బాలీవుడ్ డైరెక్టర్స్ బాలీవుడ్ మూవీస్లో అండర్ వరల్డ్ ఇన్ఫ్లుయెన్స్ని, దావూద్ ఇబ్రహీంని ఒక బ్యాడ్ షేడ్లో కానీ రాంగ్ యాంగిల్లో చూపేయడానికి ఎంతోమంది భయపడ్డారు, అసలు డేరే చేయలేదు. కానీ ఆదిత్య అదర్ ఇంచు కూడా భయపడకుండా అలా పూసగుచ్చినట్టు
దావుద్ ఇబ్రహీం ఎంత వర్స్ట్ ఫెలో, దావుద్ ఇబ్రహీం అకృత్యాలు, దావుద్ ఇబ్రహీం ఎంత దరిద్రుడో ఈ మూవీలో క్లియర్గా చూపించాడు. దావుద్ ఇబ్రహీంని బ్యాడ్ లైట్లో చూపించడానికి ఆదిత్య ధర్ ఏ మాత్రం భయపడలేదు. చాలా మంది బాలీవుడ్ డైరెక్టర్స్ ఎందుకు దావుద్ ఇబ్రహీంని అంతకుముందు బ్యాడ్ లైట్లో చూపించలేదు, నెగిటివ్గా చూపించలేదంటే 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఫియర్, ఒకటి ఇన్ఫ్లుయెన్స్, ఇంకొకటి కనెక్షన్స్. కానీ ఇక్కడ ఆదిత్య ధర్ రిస్క్ తీసుకున్నాడు, వెనకడుగు వేయలేదు. అందుకే ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అయింది. డైరెక్ట్గా కాకపోయినా అండర్వరల్డ్ని రాగా చూపించాడు. ఇక్కడ నుంచి ఈ మూవీలో డీటెయిలింగ్ గురించి మాట్లాడాలి. ధురంధర్ 2ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి సీన్కి రియల్ ఇన్సిడెంట్స్ కనెక్షన్ మనకు కనిపిస్తుంది. సినిమాలో పబ్లిక్ షూటింగ్ సీన్, అతిక్ అహ్మద్ ఈయన ఉత్తరప్రదేశ్లో ఉంటూ అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి ఇక్కడ నుంచే గన్ సప్లై చేయడం కానీ, సపోర్ట్ చేయడం కానీ ఇలాంటివి చాలా చేస్తుంటాడు. అండ్ ఆయన్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి అలా బయటకు తీసుకొని వస్తున్నప్పుడు పబ్లిక్లో మీడియా ముందే ఇద్దరు టక్క 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 షూట్ చేస్తారు. ఆ సీన్ని యాజ్ ఇట్ ఈస్గా సినిమాలో మిర్రర్ చేశాడు. ఇది వన్ ఆఫ్ ద రియల్ ఇన్సిడెంట్స్ అక్కడ్ అండ్ ఈ సినిమాలో ఆ సీన్ ఉంటుంది. సెకండ్, ఎస్పీ చౌదరి అస్లాం సినిమాలో ఒక టెర్రరిస్ట్ సూసైడ్ బాంబ్ వేసుకొని కార్లో యాక్సిడెంట్ చేసి ఎస్పీ చౌదరి అస్లాంని చంపేస్తాడు. అండ్ ఇది రియల్గా పాకిస్తాన్లో ఇన్సిడెంట్ జరిగింది. అండ్ చౌదరి అస్లాం ఖాన్ సూసైడ్ బ్లాస్ట్లో చనిపోయారు. అండ్ అదే సీన్ని ఈ మూవీలో పెట్టాడు. డిమానిటైజేషన్ ఎఫెక్ట్, జావేద్ కన్నాని ఈయన ఫేక్ నోట్స్ని అక్కడ ప్రింట్ చేస్తాడు. అండ్ డిమానిటైజేషన్ ఎప్పుడైతే రాగానే జావేద్ కన్నాని ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నుంచి దూకి చనిపోయాడు అని న్యూస్ కూడా వచ్చింది. అండ్ అదే సీన్ని రెప్లికేట్ చేస్తూ అదే సీన్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టాడు. అండ్ బ్లాస్ఫెమీ యాంగిల్, ఈ మూవీలో మేజర్ ఇక్బాల్ అదే అర్జున్ రాంపాల్ సంజిత్ దత్తో మాట్లాడుతూ ఒక ఫేక్ కేస్ని ఒక సిక్ మీద వేసి వాళ్ళని కాల్చి చంపేస్తారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి పాకిస్తాన్లో. సో అలాంటి టాపిక్ని, అలాంటి సెన్సిటివ్ ఇష్యూని, అలాంటి సెన్సిటివ్ యాంగిల్ని కూడా ఈ మూవీలో క్లియర్ కట్గా చూపించాడు. ఇలాంటివి సినిమాలో ఎన్నో ఉన్నాయి. అండ్ ప్రతి సీన్ వెనకాల ఒక రియల్ లైఫ్ కనెక్షన్ ఉంది. ఆదిత్య ధర్ పీక్ డీటెయిలింగ్ అంటే ఏంటో ఈ సీన్సే మనకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి రియల్ వర్సెస్ రీల్. ఈ సినిమాలో కాస్టింగ్ని మెచ్చుకోవచ్చు, ఆ కాస్టింగ్ డైరెక్టర్కి సలాం కొట్టచ్చు. ఒరిజినల్ క్యారెక్టర్స్ని రిప్లికేట్ చేస్తూ ఉన్న వాళ్ళని కాస్టింగ్లో పెట్టారు. అండ్ ప్రతి ఒక్కరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు భయ్య. అజిత్ డోవల్ క్యారెక్టర్ చేసిన మాధవన్ అజిత్ సాన్యాల్గా ఈ మూవీలో యాక్ట్ చేశారు. అండ్ అజిత్ డోవల్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన మాస్టర్ మైండ్, సైలెంట్ ఆపరేటర్. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఇలాంటి ఆఫీసర్స్ దొరకడం చాలా 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 రేర్. సినిమాలో మనం చూస్తుంది జస్ట్ సింప్లిఫైడ్ వర్షన్ మాత్రమే అండ్ జస్ట్ శాంపుల్ మాత్రమే. అజిత్ డోవల్ గారి లైఫ్ స్టోరీ తెలిస్తే ఎవరైనా సలాం కొట్టాల్సిందే, లేచి నిలబడి ఆయనకి టేక్ అ బో అనాల్సిందే. ఆయన గురించి వీడియోలో ఒక 30 seconds సరిపోదు భయ్య, ఒక కంప్లీట్ వీడియో చేయాలి. అది ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి మీ ముందుకు వస్తాను. రణ్వీర్ సింగ్ ఈ మూవీలో జస్కీరత్ సింగ్ అలియాస్ హంజా ఈ క్యారెక్టర్ ప్లే చేశాడు భయ్య. అండ్ ఈ క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ రవీంద్ర కౌశిక్ అలియాస్ బ్లాక్ టైగర్ అండ్ మేజర్ మోహిత్. ఈ 2 క్యారెక్టర్స్ని అండ్ మల్టిపుల్ స్పైస్ని, వీళ్ళ స్టోరీస్ని అందరినీ తీసుకొని హంజా క్యారెక్టర్ని క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది ఆదిత్య ధర్. రవీంద్ర కౌశిక్ 1950s పుట్టిన ఈయన 1971లో రా ఏజెంట్గా సెలెక్ట్ అయ్యి 1971 నుంచి 1973 వరకు ట్రైనింగ్ తీసుకొని ఉర్దూ ఇవన్నీ నేర్చుకొని పాకిస్తాన్కి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి 1979 నుంచి 1983 వరకు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ ఎంతో లీక్ చేసి ఎన్నో థౌజండ్స్ ఆఫ్ లైఫ్స్ కాపాడాడు. ఎన్నో అటాక్స్ పాకిస్తాన్ వాళ్ళు మనపై చేయకుండా కాపాడాడు. అలాంటి ఆఫీసర్ 1983లో పట్టుబడ్డాడు. అండ్ చాలా ఇయర్స్ రవీంద్ర కౌశిక్ని టార్చర్ చేసి జైల్లో పెట్టి హింసించి చంపేస్తే ఆఖరికి రవీంద్ర కౌశిక్ డెడ్ బాడీని కూడా ఇండియాకి పంపించలేదు. సో అలాంటి గ్రేటెస్ట్ క్యారెక్టర్ని, ఎంతోమంది స్పై క్యారెక్టర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆదిత్య ధర్ ఈ మూవీలో హంజా క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఆ రా ఏజెంట్స్కి, మన ఇండియా కోసం ఎంతో తపన పడుతున్న ఆ స్పైస్కి మనం అందరం సెల్యూట్ కొట్టాల్సిందే. యూ ఆల్ డిజర్వ్ అ బో, టేక్ అ బో. మీరందరూ లేకపోతే ఇండియా ఏమైపోయేదో, ఇండియా ఏ షేప్లో ఉండేదో ఊహించడానికి కూడా మాకు చాలా భయంకరంగా ఉంది. ఈ ప్రాణాలను పనంగా పెట్టి మీ ఫ్యామిలీస్కి దూరంగా ఉండి దేశమే ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకొని ఫ్యామిలీని కూడా పక్కన పెట్టేసి, మీ ప్రాణాలను కూడా పక్కన పెట్టేసి మీరు చేస్తున్న సేవలకి ఎన్ని సెల్యూట్లు కొట్టినా తక్కువే. మీ అందరికీ ధన్యవాదాలు. మీరందరూ ఉన్నందుకే మేమందరం బతికి ఉన్నాం. ఇంకా సంజయ్ దత్ గారు చేసిన చౌదరి అస్లాం క్యారెక్టర్, పాకిస్తాన్లో ఒక ఎన్కౌంటర్ ఆఫీసర్గా పేరు పొందిన చౌదరి అస్లాం క్యారెక్టర్నే ఇన్స్పిరేషన్గా తీసుకొని అదే క్యారెక్టర్ని మూవీలో పెట్టారు. అండ్ ఆయన అక్కడ ఫియర్లెస్, చాలామంది టెర్రరిస్ట్ని పట్టుకోవడంలో కూడా ఆయన కీ రోల్ ప్లే చేశారు. బట్ ఆయన పఠాన్స్కి, బలోచ్కి అగేన్స్ట్గా ఆయన పోరాటం చేశారు. మూవీలో కూడా అదే మనకు చూపించారు.
జమాలి క్యారెక్టర్ ఈ మూవీలో పెద్ద ట్విస్ట్ ఏదన్నా ఉంది అంటే జమాలి క్యారెక్టరే. ఈ క్యారెక్టర్ గురించి చాలా మంది న్యూస్ సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే అల్తాఫ్ అని ఈయన ఇండియన్ స్పైగా పాకిస్తాన్లో వర్క్ చేశాడని, దొరికాక ఎక్కడ పట్టుబడకుండా యూకేకి వాళ్ళ కూతురుతో కలిసి అక్కడికి జంప్ అయ్యాడు అని, మళ్ళీ దొరకకుండా అక్కడే ఉండిపోయాడని న్యూస్ అప్పట్లో వైరల్ అయింది. అండ్ ఆయన గురించి గూగుల్లో సెర్చ్ చేసినా మనకు దొరుకుతుంది. ఆ క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని జమాలి క్యారెక్టర్ రాశారు మన ఆదిత్యధర్. దురంధర్ 2లో వన్ ఆఫ్ ద మేజర్ క్యారెక్టర్ పిండా, జస్కీరత్ సింగ్ కి క్లోజ్ ఫ్రెండ్ అయిన పిండా. ఇది హర్విందర్ సింగ్ సంధు అనే క్యారెక్టర్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ క్యారెక్టర్ని రాశారు అని అయితే మనకి న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ హర్విందర్ సింగ్ సంధు కూడా డ్రగ్స్కి వీటన్నిటికీ బానిస అయ్యి పాకిస్తాన్కి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ తీసుకొని ఇండియాలో సప్లై చేశాడు ఈ హర్విందర్ సింగ్ సంధు. అదే క్యారెక్టర్ని పిండాకి కొద్దిగా రిజెంబ్లెన్స్గా ఉందని చాలా మంది న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నారు. అదే క్యారెక్టర్ని పిండాగా ఆదిత్యధర్ ఈ మూవీలో పెట్టాడని కూడా న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. సో ఫైనల్గా చెప్పాలంటే దురంధర్ 2 ఒక మూవీ కాదు, ఇంటెలిజెన్స్, స్పైస్, గ్యాంగ్స్టర్స్, పాలిటిక్స్ ఇవన్నీ కలిపి ఒక సినిమాటిక్ యూనివర్స్గా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఒక అబ్సల్యూట్ సినిమా తీశాడు ఆదిత్యధర్. పార్ట్ 1 వర్సెస్ పార్ట్ 2 విషయానికి వస్తే పార్ట్ 1 చాలా గ్రౌండెడ్గా వచ్చింది అండ్ చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. బట్ రికార్డ్స్ బద్దలు కొట్టింది, అందరికీ ఒక షాక్ క్రియేట్ చేసింది. అరే ఏంట్రా అసలు ఎవరా ఆదిత్యధర్ ఇంత బాగా తీశాడు, మైండ్ బ్లోయింగ్ క్యారెక్టరైజేషన్స్. అప్పటి వరకు బాలీవుడ్లో చాలా స్పై మూవీస్ వచ్చాయి కానీ వాటన్నిటికీ అగెయిన్స్ట్గా, వాటన్నిటికీ దూరంగా, రియాలిటీకి దగ్గరగా అసలు స్పైస్ ఎలా ఉంటారు, అక్కడికి వెళ్తే ఎలా ఆపరేట్ చేస్తారు, అసలు రియాలిటీ ఏంటి, స్పైస్ లైఫ్స్ ఎలా ఉంటాయి అనేది ప్రాక్టికల్గా అండ్ చాలా బాగా చూపించాడు పార్ట్ 1లో. అండ్ దాంట్లో కావాల్సిన ఎలివేషన్స్ కానీ, సాంగ్స్ కానీ, రెహమాన్ డకాయత్ క్యారెక్టర్ ప్లే చేసిన అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ అయితే ఎంత వైరల్ అయ్యింది, ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది. అండ్ రణ్వీర్ సింగ్ కూడా అరుపులు పుట్టించాడు. అండ్ ఆ మూవీ ఒక మాస్టర్ పీస్. బట్ పార్ట్ 2 బిగ్గర్, లౌడర్, ఎక్స్పెక్టేషన్స్ స్కై హై ఉన్నాయి. వాటన్నిటిని మ్యాచ్ చేస్తూ ఈ మూవీ ఉందా అంటే ఎస్ ఉంది. ఎస్, పార్ట్ 1లో ఉన్న ఇంటెన్సిటీ అది వేరే. పార్ట్ 1 ఈజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, పార్ట్ 2 ఈజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది ఇంటెన్స్గా ఉంటుంది, దీని స్కేల్ ఇంకా పెద్దది, దీని రివెంజ్ అది కొద్దిగా థ్రిల్లర్ బేస్డ్ ఉంటే ఇది మోర్ ఆఫ్ అ డ్రామా. అరే రివెంజ్ ఎలా తీసుకుంటాడు అని దీంట్లో కూడా కావాల్సిన ట్విస్ట్లు పెట్టాడు, ఎంగేజింగ్గా కూర్చోబెట్టాడు భయ్య 4 గంటలు. ఆ హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే దురంధర్ 2 టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్, బ్రిలియంట్ మూవీ, డైరెక్షన్ సూపర్ ఉంది, పర్ఫార్మెన్సెస్ టాప్ నాచ్ ఉన్నాయి. రణ్వీర్ సింగ్ ద కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అసలు తినేశాడు భయ్య. హంజా క్యారెక్టర్ని వేరే వాళ్ళలో ఊహించుకోలేనంత ప్రాపర్గా చేశాడు రణ్వీర్ సింగ్, జీవించేశాడు. ఎస్, 4 hours సినిమా అన్న తర్వాత ఎంతో కొద్దిగా డ్రాగ్గా అనిపిస్తుంది, కొన్ని చోట్ల లాగ్గా అనిపిస్తుంది. బట్ ఇట్స్ వర్తీ మూవీ, ఎవ్రీ మినిట్ ఈజ్ వర్త్ వాచింగ్. దురంధర్ 2 బ్లాక్ బస్టర్, దీనిలో తిరుగులేదు. ఎన్నో రికార్డ్స్ బద్దలు కొడుతుంది, దీనిలో తిరుగులేదు. కానీ కొంతమందికి కనెక్ట్ అవ్వకపోవచ్చు, ఎస్పెషలీ ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి, ఎస్పెషలీ పాకిస్తాన్ వాళ్ళకి, అండ్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇండియాలో ఉన్న ఒక సెక్షన్ ఆఫ్ పార్టీ వాళ్ళకి అసలు ఈ మూవీ నచ్చదు. వాళ్ళకి మాత్రం ఈ మూవీ ప్రొపగాండా మూవీ అన్నట్టే అనిపిస్తుంది. బట్ దీంట్లో నిజాలు, నిజమైన ఇన్సిడెంట్లు, నిజమైన ఘటనలు చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సినిమాకి ఇన్స్పిరేషన్గా ఉన్న అజిత్ డోవల్ గారి లైఫ్ మిషన్స్ని అండ్ ఆయన చేసిన ఎన్నో ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. స్ట్రైట్గా ఒక్క క్వశ్చన్ అడుగుతాను, ఇంతకీ దురంధర్ 2 ప్రొపగాండా బేస్డ్ మూవీయా లేకపోతే మాస్టర్ పీసా? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.